హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరి ఎవరు మన ఛానల్లో లైక్ చేయట్లేదు, అలానే కామెంట్ చేయట్లేదు. ఓకే, సో కొద్దిగా మీకు నచ్చితే చేయండి. ఓకే, మరి చూద్దాం. ఇవాళ మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన పారాబోలా అనే చాప్టర్లో నుంచి 7 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చాలా సింపుల్గానే ఉంటుంది ఈ యొక్క ప్రాబ్లం. సో దాన్ని అనలైజ్ చేయాలి. ఓకే, సో చూడండి, ప్రాబ్లం ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రమ్ అండ్ ఎక్స్టర్నల్ పాయింట్, ఏదైనా ఒక పాయింట్ అవుట్ సైడ్లో ఉంటుందంట. ఎక్స్టర్నల్ పాయింట్ బయట ఉంటుంది. ఆ పాయింట్ నుంచి టాంజెంట్స్ డ్రాన్ టు ది పారాబోలా y² = 4x. ఒక పాయింట్ నుంచి ఒక 2 టాంజెంట్స్ని డ్రా చేస్తాము పారాబోలా పైకి. అయితే అండ్ దోస్ టాంజెంట్స్ మేక్ యాంగిల్స్ θ1 అండ్ θ2 విత్ ఇట్స్ యాక్సిస్. అంటే అది ఎక్స్ యాక్సిస్ పైన ఉంది మన పారాబోలా అనేది. y² = 4x, దట్ ఈస్ ఎ పారాబోలా విచ్ ఈస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ such that tan θ1 plus tan θ2 is a constant b, show that p lies on the line అన్నాడు. ఓకే, చూడండి, ఫైనల్గా మన టార్గెట్ ఏమంటే tan θ1 ప్లస్ tan θ2 ఈజ్ అంటే ఎప్పుడైనా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ బి అన్నాడు. ఈ రిజల్ట్ని ఉపయోగించుకోండి. అయితే ఫైనల్గా పి ఆఫ్ మనం x1, y1 అనుకుంటాం. ఆ పాయింట్ అనేది ఈ లైన్ పైన ఉంది అని చూపించాలి. ఓకే, ఫస్ట్ నేను రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. చూడండి, మరి ఇక్కడ tan θ ఉంది, θ1 θ2. నెక్స్ట్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం తర్వాత నెక్స్ట్ వీడియోలో చేస్తాను. cot θ1 ప్లస్ cot θ2 సేమ్ దీనిలాగానే ఉంటుంది అది. సో ఇక్కడ సమ్ ఆఫ్ ప్రోడక్ట్ని మాత్రమే ఉపయోగిస్తాం. అక్కడ ప్రోడక్ట్ సమ్ రెండింటిని ఉపయోగిస్తాం. ఓకే, సరే. సో మరి ఫస్ట్ ఇక్కడ రఫ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, డయాగ్రామ్ వేస్తున్నా. ఓకే, సో దిస్ ఈజ్ y యాక్సిస్, దిస్ ఈజ్ x యాక్సిస్. మీరు అబ్జర్వ్ చేస్తే y² = 4x అనే పారాబోలా అనేది రైట్ సైడ్లో ఏముంది, x ఉంది. అంటే x యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. x యాక్సిస్కి ప్యారలల్ అంటే మన పారాబోలా ఇలా వస్తుంది. ఓకే, ఎస్. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు ప్రాబ్లంలో, p అనేది ఒక పాయింట్ తీసుకోండి, ఏదైనా ఒక పాయింట్. నేను ఇక్కడ తీసుకుంటున్నా p అనే పాయింట్. సో ఆ p నుంచి 2 టాంజెంట్స్ డ్రా చేస్తాం పారాబోలా పైకి. ఓకే, కాబట్టి టాంజెంట్ అంటే వెన్ ద లైన్ టచెస్ ది పారాబోలా. ఓకే, సర్కిల్స్లో కూడా చూసాం, వెన్ ద లైన్ టచెస్ ది సర్కిల్ దట్ ఈస్ కాల్డ్ టాంజెంట్. ఇక్కడ కూడా అదే అనమాట. సో 2 టాంజెంట్స్ని డ్రా చేశాను p అనే పాయింట్ నుంచి ఈ యొక్క పారాబోలా పైకి. సో దీన్నే ఈ పాయింట్ ఎక్స్టర్నల్ పాయింట్నే p ఆఫ్ x1, y1 అనుకుంటున్నా, ఈ పాయింట్ అనమాట. ఓకే, మరి నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ ఏమన్నాడు ప్రాబ్లంలో, చూడండి, దోస్ టాంజెంట్స్ మేక్ అన్ యాంగిల్ θ1, θ2 విత్ ఇట్స్ యాక్సిస్. ఈ ఎక్స్ యాక్సిస్ తో θ1, θ2 యాంగిల్ చేస్తుందంట. సో ఇక్కడ θ1, ఇక్కడ θ2. ఓకే ఓకే, ఇప్పుడు రఫ్లో ఎట్లా చేయాలో ఒక్కసారి చూద్దాం. చూడండి, ఫస్ట్ గివెన్ పారాబోలాని రాసుకుంటాం, y² = 4x. నెక్స్ట్ లెట్ p ఆఫ్ x1, y1 బి ఎనీ పాయింట్ ఆన్ ది రిక్వైర్డ్ లోకస్. మన లోకస్ పైన ఒక పాయింట్ x1, y1 ఉంది అని చూస్తాం. అంటే లైన్ వచ్చేస్తుంది, y1 = చివర్లో bx1 వచ్చేస్తుంది. అంటే x1, y1 రిమూవ్ చేస్తే దట్ ఈస్ ద రిక్వైర్డ్ లోకస్ ఆఫ్ ది లైన్ అంటాం. ఓకే, సరే. నెక్స్ట్ పాయింట్ ఏమంటే ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అట్ ఎనీ పాయింట్ టు ది పారాబోలా. ఓకే, సో ఒక పాయింట్ తెలిసినప్పుడు అదే విధంగా మనకి టాంజెంట్ లైన్ కనుక్కోవడానికి ఫార్ములా పారాబోలా ఇచ్చినప్పుడు సో రాస్తున్న ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అట్ ఎనీ పాయింట్ p ఆఫ్ x1, y1 ఆన్ ది పారాబోలా. సో ఫార్ములా ఏమంటే y = mx ప్లస్ a/m. ఓకే, ఇప్పుడు ఈ లైన్ గుండా ఈ పాయింట్ వెళ్తుంది చూడు.
సిన్స్ p of x1 y1 lies on the line అంటే x బదులు x1 y బదులు y1 ని సబ్స్టిట్యూట్ చేయండి. y1 is equal to m into x1 plus a by m. ఎస్, ఇంకా దీనికి నేను ఎల్సిఎం చేస్తున్నా. ఎల్సిఎం m అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేయండి. m స్క్వేర్ x1 ప్లస్ ఏ, మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేయండి. y1 m is equal to m స్క్వేర్ x1 ప్లస్ ఏ. ఇది మళ్ళీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా ఉంది చూడండి. సో am స్క్వేర్ ప్లస్ bm ప్లస్ c దట్ ఈస్ 0. దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ m లో ఉంది ఈక్వేషన్. ఓకే, ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఏ అట్లా ఉంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్. ఓకే, ఎస్, ఇప్పుడు అట్లా చేద్దాం. ఫస్ట్ స్క్వేర్ ఉండేది రాద్దాం. ఏ ఎక్స్ స్క్వేర్ అనమాట. అంటే x1 పక్కకు రాద్దాం, ఎం స్క్వేర్. ఏ అంటే m1 గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టర్మ్ని రైట్ సైడ్ తీసుకెళ్దాం. మైనస్ m ఇంటూ y1 ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ అట్లా. ఓకే, నెక్స్ట్ అంటే ఇక్కడ ఫస్ట్ మనం ఏం రాస్తామంటే m రాసి y1 రాసి m రాస్తాం. ఓకే, నెక్స్ట్ ఈ ప్లస్ ఏ అట్లనే ఉంటుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో m స్క్వేర్ x1 నెక్స్ట్ మళ్ళీ మైనస్ y1 m ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఉంది. ఏ అంటే x1, b అంటే మైనస్ y1 అంటే m కోఎఫిషియెంట్, c అంటే a అన్నమాట. అయితే మనం ఈ రిజల్ట్ చేయడానికి y ఈజ్ ఈక్వల్ టు bx చేయాలి. అవునా, అది చేయడానికి ఇంకా మనం ఏం చేస్తామంటే స్లోప్స్ m1 m1 అనుకుంటాం, m1 m2 అనుకుంటాం. ఇఫ్ m1 m2 ఆర్ ద స్లోప్స్ ఆఫ్ ది టాంజెంట్స్ డ్రాన్ p2 గివెన్ పారాబోలా. ఓకే, అప్పుడు సమ్ ఆఫ్ రూట్స్ అంటే m1 ప్లస్ m2. ఇక్కడ సమ్ ఆఫ్ రూట్స్కి యాక్చువల్గా ఇన్ జనరల్గా ఫార్ములా మైనస్ b బై ఏ. ఇక్కడ m1 అంటే స్లోప్, m2 స్లోప్. సమ్ ఆఫ్ స్లోప్స్ ఈజ్ ఈక్వల్ టు, ఒకటేమో నేను మీకు స్ట్రైట్ లైన్స్లో ఫస్ట్ ఇయర్లో చెప్పుకున్నాం 1bలో. యాంగిల్ తెలిసినప్పుడు స్లోప్కి ఫార్ములా m ఈజ్ ఈక్వల్ టు టాన్ థీటా. ఓకేనా, ఇక్కడ θ1 తెలుసు. ఓకే, అప్పుడు m1 is equal to tan theta 1. నెక్స్ట్ m2 స్లోప్ tan theta 2. ఓకే, యాంగిల్ తెలిసినప్పుడు స్లోప్కి ఫార్ములా m is equal to tan theta. ఓకే, ఎస్, కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోవాలి tan theta 1 ప్లస్ tan theta 2 is equal to మైనస్ b బై ఏ. ఇప్పుడు అదే రాస్తున్నాం. tan theta 1 plus tan theta 2 is equal to sum of roots minus b by a. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది. అంటే y1 బై ఏ అంటే x1 అన్నమాట. మన డేటాలో ఇచ్చాడు, ఏమని ఇచ్చాడు, ఇదో ఈ పాయింట్. గివెన్ దట్ tan theta 1 ప్లస్ tan theta 2 ఏమి ఇచ్చేసాడు, b ఇచ్చాడు. సో tan theta 1 ప్లస్ tan theta 2 ఇందాకే కనుక్కున్నాం. y1 బై x1 is equal to b. క్రాస్ మనకి ఏం కావాలో y ఈజ్ ఈక్వల్ టు కావాలి. y1 ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేయండి bx1, x1 y1 రిమూవ్ చేయండి, y ఈజ్ ఈక్వల్ టు bx. ఎస్, ఈ x1 y1 అనేది మన లైన్లో ఉంది. సో షో దట్ p లైస్ ఆన్ ది లైన్ అన్నాడు. p లైస్ ఆన్ ది లైన్. అవును, ఆ పాయింట్ అనేది లైన్లో ఉంది. సో దిస్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ mx. y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c లాగా ఉంది. కాబట్టి సో y ఈజ్ ఈక్వల్ bx. ఇక్కడ c అంటే ఏం లేదంటే 0. కాబట్టి x1 y1 అనేది సో ఆ లైన్ పైన ఉంది అంటాం. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఫస్ట్ గివెన్ పారాబోలా రాద్దాం. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఈజ్ ఏంటి, y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4ax. ఓకే, నెక్స్ట్ పాయింట్ రాద్దాం. ఓకే, దిస్ ఈజ్ y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4ax. ఇప్పుడు p ఆఫ్ x1 y1 బి ఎనీ పాయింట్ అనేది రాద్దాం. లెట్ p ఆఫ్ x1 y1 బి ఎనీ పాయింట్ on the required locus
ఆన్ ది రిక్వైర్డ్ లోకస్. అంటే రిక్వైర్డ్ లోకస్ అంటే y = bx ఉంది కదా అది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ రాద్దాం. ఒక పాయింట్ ఇచ్చినప్పుడు అలానే పారాబోలా ఇచ్చినప్పుడు. దేర్ఫోర్ ద ఈక్వేషన్ of the tangent of any tangent, either we have to take that or this one. The equation of any tangent to the parabola, okay, continuation రాస్తున్నా. The equation of any tangent to the parabola y² is equal to 4ax is ఏంటి, y is equal to mx plus a by m. ఓకే, గుర్తుంచుకోవాలి. సరే, ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ టాంజెంట్ లైన్, ఆ లైన్ గుండా p అనే పాయింట్ వెళ్తుంది. So this line passing through the point, if this line passing through the point, this line passing through the point, okay, point P. సో అప్పుడు ఏంటి చూద్దాం. సో x బదులు x1, y బదులు y1 సబ్స్టిట్యూట్ చేయండి. సో y1 is equal to m into x1 plus a by m. కొద్దిగా సింప్లిఫికేషన్ చేద్దాం. సో y1 is equal to LCM చేయండి, m క్రాస్ మల్టిప్లై చేయండి, m² x1 m into m స్క్వేర్ ప్లస్ డినామినేటర్ సేమ్, అది న్యూమరేటర్ అలా రాయాలి. క్రాస్ మల్టిప్లై చేయండి, y1m which is equal to m² into x1 plus a. ఓకే, నేను స్టార్టింగ్లో చెప్పాను ax² ఫస్ట్ ఈ టర్మ్ రాయండి, కాబట్టి x1 m² రాయండి. ఎందుకు, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ m లో ఉంది. నెక్స్ట్ ఈ ప్లస్ టర్మ్ రైట్ సైడ్ తీసుకెళ్ళి మైనస్ y1m, ఆల్రెడీ ప్లస్ a అలానే ఉంది, దాన్ని రాసేసేయండి. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 1. ఎస్, దిస్ ఈజ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ m. అదే రాస్తున్నా, విచ్ ఈజ్ ఏ కంటిన్యూషన్ స్టెప్స్ which is a quadratic equation in m లో quadratic equation. ఓకే, నెక్స్ట్ ఇంకా రూట్స్ రాద్దాం. ఓకే, ఇఫ్ m1, m2 are the slopes అనుకుంటాం ఇక్కడ, are the slopes of the tangents drawn from P to the P నుంచి డ్రా చేస్తున్నాం. m1, m2 are the slopes of the tangents drawn from P to the parabola. ఓకే, నెక్స్ట్ ఏమంటే m1, m2 ఆర్ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 అంటారు. లెట్ m1, m2 ఆర్ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. ఓకే, ఇంకా ఈ రిజల్ట్ చేయాలంటే చెప్పాను, ట్యాన్లో ఇచ్చినప్పుడు ప్రాబ్లంలో స్లోప్స్ ని సమ్ చేయాలంతే, సమ్ ఆఫ్ రూట్ స్లోప్స్.
సమ్ ఆఫ్ రూట్స్. అదే కార్ట్లో ఇచ్చాడు అనుకోండి, సమ్ ప్రోడక్ట్ రెండింటిని కనుక్కోవాలి. సమ్ ఆఫ్ ది స్లోప్స్. సో ఫార్ములా ఏమంటే m1 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఎస్, ఇప్పుడు మీరు దీన్ని ఏ ఎం స్క్వేర్ బిఎం ప్లస్ సితో కంపేర్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎం స్క్వేర్ కోఎఫిషియంట్ x1, బి ఈజ్ ఈక్వల్ టు వై కోఎఫిషియంట్ మైనస్ y1, సి కాన్స్టెంట్ ఏ. కాబట్టి మైనస్ బి బై ఏ, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అవుతుంది. ఓకే, చూడండి. సో m1 ప్లస్ m2. ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు ఇంకొక చిన్న పాయింట్. సో యాంగిల్ θ1 తెలిసినప్పుడు స్లోప్కి ఫార్ములా tan θ1. ఓకే, సో అదే రాస్తున్నా. tan θ1 ప్లస్ tan θ2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ బి అంటే ఎంత, మైనస్ y1 డివైడెడ్ బై ఏ అంటే x1. ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్, సో tan θ1 ప్లస్ tan θ2 ఈజ్ ఈక్వల్ టు y1 బై x1. ఓకే, ఇది ఉపయోగించుకున్నాం. సో నెక్స్ట్ ఫైనల్గా మనం ఏం ప్రూవ్ చేయాలి? tan θ1 ప్లస్ tan θ2 ఈజ్ ఏ కాన్స్టెంట్, అంటే బిని ఈక్వేట్ చేసుకోవాలి. అతనే ఇచ్చాడు, గివెన్ దట్ tan θ1 ప్లస్ tan θ2 ఈజ్ ఈక్వల్ టు బి అనమాట. tan θ1 ప్లస్ tan θ2ని ఏమనుకున్నాం? y1 బై x1 ఈజ్ ఈక్వల్ టు బి. y1 ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేయండి, bx1. x1 y1 రిమూవ్ చేయండి, అదే మన ఆన్సర్. అంటే p ఆఫ్ x1 y1 ఈ లైన్ పైన ఉంది, y ఈజ్ ఈక్వల్ సంథింగ్ bx mx లాగా ఉంది. దేర్ ఫోర్ ద పాయింట్ p ఆఫ్ x1 comma y1 lies on the line y is equal to bx. సో అదే ప్రూవ్ చేయమనింది. సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.